ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. లోక 15:2. పాపుల జాబితా నుండి ఎవరైనా మినహాయించబడగలరా? పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఏమని తెలియపరుస్తుంది? క్రీస్తు యేసునందు విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. గలతీ 3:22. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రశ్నించే పరిసయ్యులు మరియు సద్దూకయ్యుల కంటే మేలైన రీతిగా జక్కయ్యను యేసుప్రభువు మార్చలేదా? జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన యెడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. లోక 19:8-10 వచనాలు. దేవుడు మేము అందరినీ దీవించి క్రీస్తు యేసు కృపలో భద్రపరచునుగాక. ఆమేన్.